అందరికీ నమస్కారం. ఇవాళ ఆళ్లగడ్డలో భూమా అనే ఒక బ్రాండ్కి ఉమ్మడి కుటుంబం నుంచి రాజకీయ అరంగేట్రం భాస్కర్ రెడ్డి గారి త్రూగా 1985 సంవత్సరంలో తెలుగుదేశం మొదటి ఎంపీపీగా ఎన్నికైన భాస్కర్ రెడ్డి గారి పుత్రుడు కిషోర్ రెడ్డి గారు 2004లో కూడా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ ఎంపీపీగా ప్రస్థానం స్టార్ట్ చేసి ఆయన రాజకీయాన్ని తృణప్రాయంగా త్యాగం చేసి ఉమ్మడి కుటుంబ విలువలు పరిరక్షించడానికి భూమా నాగిరెడ్డి గారికి రాజకీయ బాటలు క్రియేట్ చేసిన కిషోర్ రెడ్డి గారే మా విశిష్ట అతిథి. వాళ్ళ నమస్కారం సార్. ఏం సార్ త్యాగాలు చేయడానికి పుట్టారా మీరు? త్యాగం అంటే ఏం లేదని అట్లేం లేదు. అంటే సాధారణంగా 2004లో మీరు ఎంపీపీగా ఉండి ఎవరైనా రాజకీయ ప్రస్థానంలో నిత్యం వేసుకుని పైకి ఎదగడం చూస్తాం. కానీ మీరు బాబాయ్ గారి మీద వాత్సల్యంతో తృణప్రాయంగా మీ రాజకీయ ప్రస్థానం వదలడం అట్లనే లేదన్నా. ఆ రోజు ఉన్న పొజిషన్లో ఆ రోజు శోభా నాగిరెడ్డి గారు బాబాయ్ ఇద్దరు కూడా రాజకీయంలో ఉన్నారు, మా పిన్ని బాబాయ్ ఇద్దరు కూడా. అప్పుడు వాళ్ళకి ఎందుకో అనిపించింది, ఎందుకు మూడో వ్యక్తి కూడా ఇంకా మనం ఎక్కువ కాంప్లికేటెడ్ అవుతుంది అని చెప్పేసి నన్ను కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంటే కాంప్లికేటెడ్ అంటే సొంత డెసిషన్స్ తీసుకునే కొంచెం నా నేచర్. యూఆర్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. అదైతే ఉందన్న ఇండిపెండెంట్. భూమా నాగిరెడ్డి గారి కుటుంబంలో అంటే తదనంతరం బాబాయ్ గారు ఇండిపెండెంట్ వైబ్రేషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసిన వ్యక్తులు అట్లనే కాదు, ఫ్యామిలీలోనే నేను కూడా ఐ వాంట్ బి, నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండింది పొలిటికల్గా, సో నేను కూడా క్రియేట్ అవుతున్నాను. సో ఆయన ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి ఈ వాంట్స్ డైవర్ట్ లైక్ బిజినెస్ చూసుకోరా అని చెప్తే, సో బాబాయ్ ఆ రోజు మాకు ఏం చెప్తున్నా కూడా ఎవరు బాబాయ్ ఏం చెప్పి దాన్ని వినేవాళ్ళం. సో అదే విధంగానే వెళ్ళిపోయాను. మరి మీ ప్లేస్ని ఒకరు రీప్లేస్ చేశారు భూమా నాగిరెడ్డి గారు. అంటే ఇంకా ఉనికి లేనివాడు ఉనికి కోసం అర్రులు చేస్తున్నవాడు. మీరు చెప్పేది ఏవి సుబ్బారెడ్డి గారి గురించా? ఆయన అంటే ఆ రోజు మీకు గొయ్యిత వినోడు దాని కంటిన్యూషన్ వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలతో కూడా గొయ్యితవడానికి రాజకీయ అరంగేట్రం ఏమైనా వేరే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న. నా దృష్టిలో ఒకరు ఎవరు మనకు గొయ్యి తోగలేరన్న. మనం చెడగొట్టుకుంటే తప్ప మనకు ఎవరు గొయ్యి. మరి మీ ముగ్గురికి ఎందుకు అన్యాయం జరిగింది ఆయన పరంగా? మీరు ఆయన కన్సిడర్ చేయట్లేదు. నాకైతే నాకైతే అన్యాయం ఏం చేయలేదు. అన్యాయం కాదు, మీ ప్లేస్ రీప్లేస్ చేసాడు. అది ఇంకా వాళ్ళిద్దరికి ఉన్న చనువు అన్న. బాబాయ్కి ఏవి సుబ్బారెడ్డి గారికి ఉన్న రిలేషన్లో వాళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. నాకైతే ముగ్గురు ఆయన పిల్లలు, ఒకళ్ళు మీరు, నెక్స్ట్ వాళ్ళిద్దరు ఆడపిల్లలు. ఏవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయ్యారు. నాకు నా సైడ్ వాళ్ళ ఆడపిల్లల గురించి అయితే నాకు ఐ డోంట్ థింక్ సో. కానీ అందరూ అంటున్నారు మాట, వాళ్ళు అంటున్నారు కానీ ఆడపిల్లలను చాలా మంది అనరు, అంటారు. వాళ్ళు అంటున్నారేమో కానీ నాకు తెలియదు. కానీ అంత డ్యామేజ్ అయింది, అంతా బాగానే ఉండేవాళ్ళు వాళ్ళు. నాకు అంటుంది ఏంటంటే మీ రాజకీయ ప్రస్థానాన్ని బిజినెస్ అనే టర్న్అవుట్ ఇవ్వడానికి. సో దానికి అదే చెప్పినాం కదన్నా, మూడో పవర్ సెంటర్ తయారు కాకూడదు అనే ఆలోచనతో మా బాబాయ్ కూడా ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు. మీరు ఎంపీపీగా ఆల్రెడీ మీ యువర్ పవర్ సెంటర్ కదా సార్. బట్ మై యాక్టివిటీస్ లైక్ వెరీ డిఫరెంట్. లైక్ నా సొంత డిసిషన్స్ తీసుకోవడము, ఓన్ ఎజెండా లాగా వెళ్తున్నాను కాబట్టి అది కొంచెం ఎవరికైనా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి నచ్చదు కదన్నా. సో ఆ ప్రస్థానంలో మీరు 2019లో మళ్ళీ మీ రాజకీయ ఉనికి కోసం బీజేపీ పక్కన అంటే అది కూడా పరిస్థితి అన్న. ఫ్యామిలీలో జరిగిన ఘటనలో కానీ. అండ్ ఇంకొకటి, చాలామంది కూడా 2019 వరకు ఆ రోజు ఉన్న పరిస్థితులు మా ఫ్యామిలీలో అఖిలప్రియ గారు మినిస్టర్ అయినాక చాలామంది కూడా వచ్చి నా దగ్గర తిరుపతిలో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, నా పరిస్థితి బాగాలేదు, చాలా దారుణంగా తయారైంది, మీరు వస్తే బాగుంటుంది అని చెప్పి తెలుగుదేశం నాయకులు చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నేను అంటుంది అది కాదు. ఇప్పుడు మీరు ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే భూమా అనే ఒక బ్రాండ్కి ఒక పెద్ద మగదిక్కుగా ఉన్న మీ నాన్నగారు, తదనంతరం మీరు రాజకీయ అరంగేట్రాల్లో ధీటుగా చేసిన రాజకీయాల్లో మీ యాబ్సెన్స్ వలన. సో యాబ్సెన్స్ అనేది ఇంకా మీకు ఫిజికల్గా చెప్తున్నాను. బికాజ్ వై అంటే మేమంతా జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల లైక్ బాబాయ్ ఒక్కడే ఒక లీడ్ చేసేవాడు ఫ్యామిలీని. సో అప్పుడు ఇంటికి ఇంకా పెద్ద లీడ్ చేసే అతనే వీ హ్యావ్ టు ఫాలో కదా. నేను అది కాదంటలే, మీ నా బాబాయ్ గారు మరణానంతరం వచ్చిన కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాను. ఇంకా మరణానంతరం ఇట్ హ్యాస్ డిఫరెంట్ యాంగిల్. అప్పటికి పరిస్థితులు ఇంకా నేను కూడా లేను. ఐ వాస్ లైక్ 10 years అవుట్ ఆఫ్ అర్లగడ్డ. సో ఇంకా మన చేతిలో ఏం లేదు. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ ఆల్సో. మీ భూమా కిషోర్ రెడ్డి అనే ఒక బీకేఆర్ ఒక బ్రాండ్, ఆ బ్రాండు బీజేపీ పరంగా కూడా ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ ఇన్ బిట్వీన్ 19 to 24. ఇట్ వాస్ తెలిసి మీ మీద ఉన్న కేసులు ఎవరి మీద ఉండు పన్నాయి అన్న కేసులు అయితే బాగానే పన్నాయి కేసులు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో ప్రజల తరపున పోరాడేటప్పుడు కేసులు వచ్చాయి. ఈరోజు రామ్మాధవ్ గారు కొత్తగా ఎత్తుకుంటున్న ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా పర్యటనలు అన్నిటికీ ఆనాడే పల్లెబాటు రూపంలో బీకేఆర్ అనే ఒక బ్రాండ్ వేసిందని అనుకోవచ్చా?
చేసామని నాకు మీరు చెప్పేది తెలియదు. నేనైతే పల్లెపాట అనే ప్రోగ్రామ్ పెట్టుకొని మొత్తం అంతా తిరగడం జరిగింది. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడైన మాధవ్ గారు ఓకే ప్రతి జిల్లాకి ఓకే 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 పర్యటనలు, ప్రతి నియోజకవర్గంలో. గుడ్. లాస్ట్కి ఈ రోజన్నా బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చిందంటే సంతోషం. ప్రజల్లోకి నిజంగా వెళ్ళిన కోర్ లీడర్స్కి సమన్యాయం జరగనప్పుడు సో ఆర్ఎస్ఎస్ అనే ఒక యోధులు మళ్ళీ వాళ్ళని పునఃప్రతిష్ఠించుకున్నప్పుడు బీకేఆర్ అనే కిషోర్ రెడ్డి గారు చేసిన పల్లెపాట మంచిదే అనుకోవాలన్న. అసలు షాకింగ్. బీజేపీ కూడా చేంజెస్ వస్తున్నాయి బికాస్ ప్రజల్లోకి వెళ్ళాలని చేంజెస్ రావనుకుని పార్టీ మారారా? లేదన్న, యాక్చువల్గా ఐ వాస్ లైక్ ఎంత వర్క్ చేసామో మాకు తెలుసు. బీజేపీ పార్టీలో మేము జాయిన్ అయ్యాక నేను ఎంత బీజేపీని గ్రౌండ్ లెవెల్ నుండి ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీలో పరిచయం చేశానో నాకు తెలుసు. బికాజ్ ఎక్కడా లేని విధంగా కౌన్సిలర్లను గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, సర్పంచులు గెలిచాం. ఎక్కడ ఏ తాలూకాలో ఉందో ఒకటి చూపించమని చెప్పండి అన్న. నేను అదే చెప్తున్నాను, నో మ్యాన్స్ ల్యాండ్ నుంచి ఒక ఐలాండ్ క్రియేట్ చేసిన బీకేఆర్ ఈరోజు అగైన్ లైక్ అక్కడైతే ఎందుకు అక్కడికి రాకుండా, ఐ డోంట్ మీన్ ఎందుకు అక్కడ లేకుండానే కాదన్న, దాంట్లో ఎందుకు సముచిత న్యాయం జరగలేదు మీకు? సముచిత స్థానం బీజేపీ పరంగా జరగలేదు అనగా బీజేపీలో జరగదు అనే దానికి ఒకటి ఇక్కడ ఉన్న ఆ రోజు ఉన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎవరైతే మన పురంధేశ్వరి గారు ఉన్నారో, ఇంకా ఆమె టోటల్గా టీడీపీకి తొత్తుగానే వ్యవహరించారు తప్ప ఎక్కడైనా మనం ఇష్టమే కదా. ఎందుకంటే మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ యువర్ లెగసీ ఆల్సో స్టార్టెడ్ విత్ టీడీపీ కదా. నా ఇష్టమైనా కూడా ఈ రోజు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారా? ఈ రోజు ఒక పార్టీలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో దట్. ఆ పార్టీని నమ్ముకొని నువ్వు పని చేయాలి. నువ్వు పని చేసినా కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు అది మన చేతకంతనం అవుతుంది. నేను బీజేపీలో కష్టపడి పని చేశాను, నేను సీట్ ఎక్స్పెక్ట్ చేశాను, దాంట్లో తప్పేంటి? వాళ్ళు ఎందుకు ఇవ్వలేదన్న దే డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమ్ మెయింటైన్ చేసినారు లాబింగ్ లాగా. టీడీపీతో లింక్ ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళు ఏది టీడీపీ డిసైడ్ చేస్తే అదే జరిగింది. పురంధేశ్వరి గారు ఎక్కడైనా ఈ కాన్స్టిట్యూన్సీలో మనం ఇంత గట్టిగా ఉన్నాము, మనం టికెట్ ఇప్పించుకోవాలి వీళ్ళకి అనే ఆలోచన ఏ రోజైనా చేశారా? ఏ కాన్స్టిట్యున్సీ గట్టిగా ఉందో కూడా ఆమెకు తెలియదు. ఓకే, జిల్లా స్టేట్ అధ్యక్షురాలుగా ఉండి కూడా ఏ నియోజకవర్గంలో ఎవరు అనేది కూడా ఆమె చెప్పలేదు. అంటే ఆళ్ళగడ్డలో మీరు 3 కౌన్సిలర్లు గెలిపించారు నాకు తెలిసి. ఒక జెడ్పీటీసీ 2 ఎంపీటీసీలు, సర్పంచ్లో ఒక 6 మంది గెలిచారు, 6 సర్పంచ్లు గెలిచారు. కనీసం మీ నియోజకవర్గ పర్యటన పురంధేశ్వర్ గారు చేశారు? చేయలేదు. మరి దేనికి ఆవిడ అధ్యక్షురాలు కింద నియమించారు? అది వాళ్ళని అడగాలి, బీజేపీ వాళ్ళు. అదే అప్పుడు మీ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి డిసెంట్ అన్నది తెలియచెప్పలేదా? మేము ఏదున్నా కూడా ఒక స్థాయి వరకు తీసుకుపోయి చెప్పాము. బట్ వాళ్ళు కూడా లాస్ట్ వరకు కూడా లేదు, ఖచ్చితంగా నీకు కాకపోతే ఎవరికి వస్తుంది, ఇంత కష్టపడుతున్నాం మీకు కాకపోతే ఎవరికి వస్తుంది అని చెప్పారు. బీజేపీలో అలా మోసపోతామని కూడా తెలియదు. మీరు చిన్నప్పటి నుంచి కాకమ్మ కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లకి రాజకీయ ప్రస్థానం ప్రతిసారి పణంగా పెడుతూనే ఉన్నారా? అలా అలవాటు అయిపోయింది అనుకో. ఓసారి బాబాయ్ కోసం, ఓసారి నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ కోసం జరిగినాయి. అలాంటివి జరిగినాయి. ఏం చేద్దాం అంటే రాజకీయ అతి మంచితనం పనికిరాదంటారు. సప్రెషన్స్ గురైన బీకేఆర్ నన్ను ఎవరు సప్రెస్ చేయలేరు అన్న. మీకు మీరే సప్రెస్ చేసుకుంటారు. చేసుకోవాలనుకుంటే చేసుకోవాల్సింది తప్ప, బట్ ఐ డోంట్. ఇంకా అయిపోయింది, ఆ టైం అయిపోయింది. ఈరోజు ఒక ప్లాట్ఫామ్ కొత్తగా జగన్ అన్నతో మీకు ఈ ప్రస్థానంలో మీకు సముచిత న్యాయం జరగలేదన్న ఆక్రందనతో మీ వైఎస్ఆర్సీపీ అరంగేట్రమా 2019లో? లేదన్నా, ఎందుకంటే మిమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ పట్ల మీరు ఆకర్షణకు గురవడానికి కారణం? ఆకర్షణ ఉంటే 2 ఉన్నాయన్న. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేసిక్గా రాష్ట్రంలో ఉండేది 2 మేజర్ పార్టీస్. సో ఇంకా నాకు బీజేపీని అప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు మేజర్ అంటే నేను ఫస్ట్ నుండి కూడా బీజేపీ అనేది మనం ఇండివిజువల్గా ఎదిగి ఒక స్థాయికి వెళ్ళడానికి అవకాశం పడతాము, మనం పార్టీలో టికెట్ వస్తే మనం బాగా ఇచ్చేసుకోవచ్చు అనే దాంట్లో నేను ఉన్నాను. సో అలాంటిది లాస్ట్ మూమెంట్ టికెట్ రాకపోవడము, తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ నేను అనుకున్నాను ఈరోజు నేను ఒకవేళ బీజేపీలో నేను నిలబడి ఉంటే, కూటమిలో కానీ నిలబడి ఉంటే, నేను భయపడింది కూడా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలకు కానీ డైరెక్ట్ డీబీటీలో బట్టి మనం ఓడిపోయే పరిస్థితి ఉంటుందేమో అనే భయం వేసింది. అంటే ఆ రోజు కూడా ఆయన చేసే పరిపాలన అంత బాగుంది, ప్రజలకు అందుబాటులోకి అంత నీట్గా తీసుకెళ్తున్నారు. ఎక్కడే కానీ దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ లేదన్న ప్రతి ఒక్కటి కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది ఆయన పరిపాలన. సో దాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకొని బాగుంటుంది మన ఫ్యూచర్ కూడా, పార్టీ ఇలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. 5 సంవత్సరాల పాటు మీరు బీజేపీలో ఉండి ₹1 కోటి విలువ చేసే రోడ్లకు ఖర్చు పెట్టి, ఎంపీపీలను గెలిపించి, సర్పంచ్లను గెలిపించి, కౌన్సిలర్లను గెలిపించి, అప్పుడు జ్ఞానోదయం అయిందా మీకు? అట్లనే కదండి, జ్ఞానోదయం లేదు. దట్ వాస్ లైక్ మై పాత్. నేను కూడా పబ్లిక్లోకి వెళ్ళాలి, కిషోర్ రెడ్డి అంటే ఏంటి అని చూడాలి కదా, పబ్లిక్ కూడా తెలుసుకోవాలి. నేను అప్పుడు కూడా మీరు పార్టీలో ఏం ఆశించి జాయిన్ అవ్వలేదు మళ్ళీ? లేదు. అంటే త్యాగాల మీదే
త్యాగాలేం కాదన్న. ఇప్పుడు ఆ టైంకి వచ్చేసన్న ఫస్ట్ ఒక పార్టీ ఉండాలి, ఒక ఎలివేట్ మనం అవ్వాలి, ప్రజలకు మనం ఏమైనా చేయాలి. జాతీయ పార్టీలోనే మీకు ఎలివేషను, మీ సొంత ఖర్చులతో అంత ఖర్చు పెట్టి అంత గెలిపించి చేసినప్పుడు ఎలివేషన్ లేనప్పుడు ప్రాంతీయ పార్టీలో ఎలివేషన్ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? నా మీద నాకు నమ్మకం ఉందన్న. ప్రాంతీయ పార్టీ అనేది 70% అయితే 30% నేను నన్ను చూపించుకోగలుగుతాను, నేను కష్టపడగలుగుతానని నమ్మకం ఉంది. ప్రజలకి మనం ₹1 చేస్తే ₹10 ప్రజల రూపంలో, ఆ అభిమానం రూపంలోనే మనకు వస్తుంది రిటర్న్. ఈరోజు కూడా ఆ నమ్మకం ఉంది. అలాగే మీకున్న ఆళ్ళగడ్డలో ఉన్న మండలాల్లో ఎన్ని మండలాల్లో మీకు పట్టుంది? పట్టు అంటే అన్ని మండలాల్లో ఉంటుందన్న. బికాస్ ఇది ఏదైనా కూడా ఈరోజు ఉన్న రాజకీయాలు డిఫరెంట్. ఇప్పుడు మాకు సొంత మండలాలే ఉన్నాయి. ఇప్పుడు వేలవాడ కానీ, తొన్నిపాడు కానీ, ఆర్లగడ్డ టౌన్ కానీ, ఆర్లగడ్డ మండలం కానీ, ఇవన్నీ నేను ఆల్రెడీ బాగా పట్టున్న మండలాలే. సిరివెల్ల, చాగలమర్రి ఆల్రెడీ అవి కొంతవరకు నాకు అన్నీ తెలిసినవి. ఎందుకంటే బికాస్ గత 15-20 సంవత్సరాల నుండి నేను చూస్తున్న మండలాలే కదా, రాజకీయాలు కొత్తవి కాదు నాకు. ఒక ఫ్యామిలీ పరంగా తిరిగాను, ప్రతి మండలంలో నేను ప్రచారం చేసినోడ్నే. ప్లస్ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి విలేజ్ నేను టచ్ చేశాను. ప్రతి మండలంలో ప్రతి విలేజ్ నాకు కనెక్టివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే నేను అంటుంది ఇప్పుడు మీ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడవాలి. వైఎస్ఆర్సీపీకి మీకున్న ఒరిజినల్ భూమా అనే ఒక ఒరిజినల్ వైబ్రేషన్స్ యాడెడ్ ఫ్లేవర్ అయి ఆళ్ళగడ్డలో వైఎస్ఆర్సీపీ గెలుపుకి సహకరించిందా? లేకపోతే అన్న ఈరోజు ఆర్లగడ్డ గెలుపులో అనేదానికన్నా ఈరోజు ఆర్లగడ్డ అఖిలప్రియని నియంత్రించడంలో చాలా వరకు మేము గట్టి పోటీ ఇచ్చాము, నియంత్రించగలిగామని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మిగతా కాన్స్టిట్యున్సీలో 50,000 60,000తో పోయారు. మా కాన్స్టిట్యున్సీలో జస్ట్ మేము నారోలో అది కూడా అయింది. ఆ కాంగ్రెస్ని మీరు ఇక్కడ గెస్ 7,000 ఓట్లు తీసుకోపోతారని అనుకోలే, లేకపోతే వీఆర్ ఇన్ ద విన్నింగ్ సీట్ అనుకోవచ్చు. అంటే కాంగ్రెస్ అనే విషయంలో నేషనల్ వైడ్గా జమాతుల్ హుస్సేన్ ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఒక పిలుపు ఎగనెస్ట్ బీజేపీ కాంగ్రెస్కి ఎక్కడున్నా సరే కాంగ్రెస్ క్యాండిడేట్కి ఓటు వేయాలన్న పిలుపుని వైఎస్ఆర్సీపీ చాలా లైటర్ వైన్లో తీసుకుంది కదా. అంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ తీసుకుందో లేదో తెలియదు కానీ మేమైతే లైటర్ వైన్లోనే తీసుకున్నాం. మీరంటే ఆబ్వియస్లీ అదే కదా. మేమందరం ఐ డోంట్ నో అబౌట్ ద పార్టీ ఎలా ఉండిందో తెలియదు కానీ మేము అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆర్లగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. అక్కడ చూసే వెరీ లైటర్ మైండ్. 24 స్థానాలు మీరు చెప్పిన 5, 7,000, 10,000 మెజారిటీ లోపున ఒక వైటల్ రోల్ రాయలసీమలో ప్లే చేసింది. అది లేకపోయింటే వీఆర్ ద విన్నింగ్ సీటే అన్నాం మేము ఈరోజు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎక్స్పెక్ట్ చేసినా కూడా దానికి రాజకీయం చేసే నేపథ్యం ఉన్న వాళ్ళు ఆల్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు? ఆ రోజు తప్పు జరిగింది అన్నది. తప్పును తెలుసుకోవడానికి ఇప్పుడు అవకాశం మళ్ళీ కూర్చొని దాని మీద PhDలు చేయాలి మేము. వీ హ్యావ్ టు కరెక్ట్ దట్. అంటే సాధారణంగా ఒక సామెత ఏది తక్కువ అంచనా వేయకూడదు సరే, లేకపోతే చిన్న పవనైనా పెద్ద కర్రతోనే కొట్టాలని. ఆ తప్పు వైఎస్ఆర్సీపీ చేసింది కదా. చెప్తున్నా కదా, మేము చేసాం. ఆళ్ళగడ్డలో మేము చేసాం. మిగతా చోట నాకు ఐ డోంట్ నో బికాస్ తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. మేమైతే చేసాం. తర్వాత సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ముఖ్యంగా రాయలసీమ అంతా అంటే కాపు బలిజ అంటారు వాళ్ళు, అది మేజర్ రోల్ ప్లే చేసిందని వైఎస్ఆర్సీపీ ఎందుకు గ్రహించలేకపోయింది? డెఫినెట్గా అయితే మేజర్ రోల్ అయితే ప్లే చేసిందని. ముఖ్యంగా మా నియోజకవర్గం కూడా ఎవరి వల్ల అది? ఈరోజు అంటే నాకు తెలిసిన ఒక ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జస్ట్ అక్కడ ఒక గ్యాంబ్లింగ్ భూమా అఖిలప్రియ కన్నా వాళ్ళ హస్బెండ్కి టికెట్ ప్లాన్ చేశారు అన్నది. అతనికి టికెట్ ఇస్తే అసలు ఇది వర్కౌట్ అయ్యేది కాదు. యాక్చువల్గా నాకు తెలిసి ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇప్పుడు అక్కడ దగ్గర మీకు 26,000 కాన్స్టిట్యున్సీలో బలిజ ఓట్లు ఉన్నాయి. అవి హ్యూజ్ ర్యాలీ అయ్యాయి. అంటే 2 ఉంటాయండి ఈక్వేషన్స్. బలిజ ఓటు హయ్యర్ పాపులేషన్ ఉన్న వాళ్ళకి టర్న్ అవ్వడం వేరైతుంది, లోవర్ పాపులేషన్ ఉన్నదానికి టర్న్ అవ్వడం వేరైతుంది. మిగతా కమ్యూనిటీస్ అన్నీ కలిసి రావాలి కదన్నా. కానీ ఇక్కడ మీకు ఒకటి వైఎస్ఆర్సీపీ చేసిన హ్యూమిలియేషన్. అతను వచ్చేసి నోవేర్ ఆళ్ళగడ్డ కన్సర్న్ కాదు. హీస్ అ నాన్ లోకల్. అసలు ఆళ్ళగడ్డ దానికే సంబంధించిన వ్యక్తి కాదు. అతనికి ఎలా సీట్ ఇస్తారు టీడీపీ? ఇచ్చే ఛాన్స్ అయితే ఉండిండదు నాకు తెలిసి. లాస్ట్ టైం అసలు ఇచ్చే ఛాన్సే ఉండండి. నంద్యాల అతనికి ఎందుకు ఇస్తారన్న నంద్యాల? అసలు ఏమి, హీస్ నాట్ ఏ పొలిటీషియన్. ఓకే సరే, ఇప్పుడు మీ ప్రస్థానం ఇన్ వైఎస్ఆర్సీపీ సాధారణంగా ఎవడన్నా యాస్పిరెంట్స్ ఉంటారు, లేదా మీలా త్యాగదానులు ఉంటే నేను ఏం చేయలేను. కానీ నేను త్యాగాన్ని నేను ఎక్కడైనా బోర్డు అయినా పెట్టుకొని తిరుగుతున్నాను. మొత్తం మీ ప్రస్థానం అంతా త్యాగాలు చేసుకుంటాను. త్యాగాలన్న అది అసమానం. ఏ తండ్రి అయినా తన కొడుకుని ఒక లెవెల్ ఒక పొంతతో వస్తాడు, రెండో పొంత ఆయనే ఎక్కుతాడు, అక్కడి నుంచి చెట్టు ఎక్కుతాడు. మీరు ఎంపీపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే ప్రస్థానంకి ల్యాడర్ వేసుకున్న దగ్గర బాబాయ్ అన్న ఒక నెపంతో పక్కొచ్చారు. సో ఎవ్రీథింగ్ కమెంట్ ఫ్యామిలీలో నెక్స్ట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మా బాబాయ్ ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మా నాన్న చనిపోతే మా బాబాయ్ వచ్చినాడు, మా పెదనాన్న చనిపోతే మళ్ళీ మా పెదనాన్న ప్లేస్లోకి మా బాబాయ్ వచ్చినాడు. సో అలా షిఫ్ట్ అవుతూ వచ్చింది.
ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే నేను ఆ రోజు ఎంపీపీ అయిన తర్వాత బాబాయ్ డిసిషనే అక్కడికి వెళ్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ రోజు ఇంటి పెద్ద ఏది చెప్పినా కూడా వీఆర్ అబౌట్ టు దానికి వినే ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ ఫ్యామిలీ మ్యాన్. ఆ రోజు వరకు ఐ వాజ్ ఎ ఫ్యామిలీ మ్యాన్ టిల్ అందరూ ఫ్యామిలీని కట్టుబడి ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు బ్రేక్ చేయడం మొదలు పెట్టారో అఖిలప్రియ వాళ్ళు ఆ రోజు నుండి అన్ని బ్రేకే. అంటే ఒక ఏరా భూమా అనే ఒరిజినల్ ఏరాకి మసకబారడానికి తెలుసో తెలియకో అఖిలప్రియ గారు అని అనొచ్చా? అన్న ఈరోజు కాదు, నాకు తెలియకూడదు. మ్యారేజ్ అయిన తర్వాత సాధారణంగా ఆడపిల్ల ఇంటి పేరు మారుతుంది, కానీ ఇంకా ఆ ఇంటి పేరుని పాత ఇంటి పేరుతోనే ఒరిజినల్ ఇంటి పేరుని డ్యామేజ్ చేస్తే అతని పేరు చెప్పుకోవడం ఇష్టం లేక ఆమె ఏదైనా వాడు పనికిమాలినోడు అని చెప్పి చెప్పుకోవట్లేదేమో. బాగా ఉన్న వాళ్ళు అయితే పేరు చెప్పుకుంటారు, మొగుడు పేరు ఎవరైనా కానీ. ఈమెకు నచ్చక చెప్పుకోవట్లేదేమో. ఆలగడ్డలో భూమాకి అంత వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి అదే పేరుతో కాలక్షేపం చేయొచ్చనా? అది కూడా ఉండొచ్చు అన్న. దీన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు. లబ్ధి పొందారు కదా? డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు లబ్ధి పొందారంటే రెండు జరిగాయి. లబ్ధి పొందారు, ప్రజెంట్ మాట్లాడదాం. లబ్ధి పొందింది. పాస్ట్ అన్న దాని మీద మీకు ఆ బ్రాండ్కి పేటెంట్ రైట్స్ ఎందుకు వదులుకుంటున్నారు? నేను అన్న ఈరోజు రాజకీయంగా బ్రాండ్ అనే దానికన్నా నేను నమ్మేది ఒకటే అన్న, ప్రజలకి నువ్వు సర్వీస్ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రా. ఊరికే బ్రాండ్ అని వెనక ఉంది నాకు తోక అంటే వేస్ట్. ఎక్కడుందన్న కాలం, బ్రాండ్ల కాలం. సి ఇఫ్ యూ హ్యావ్ ఇంటెన్షన్ టు సర్వ్ ద పీపుల్ పాలిటిక్స్లోకి రావాలి, కానీ ఊరికే ఇంకా అదే పాత చింతకాయ పచ్చడిలాగా మా తాత నేతలు అయినారు మా మూతులు నాకు అన్నట్టు ఎవరు నాకుతారన్న ఇప్పుడు నువ్వేంటి? కనీసం వాసనని చూపించాలి కదా. అందుకే దానికి ఉంది కదా, నీకు ఆల్రెడీ అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఎవరైనా చూస్తారు కదా ప్రజలు. నువ్వు నీలో మంచితనం ఉంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తారు. మంచితనం ఉందంటారా? మీరే చెప్తున్నారు త్యాగాలు చేసినారని. మంచితనం ఉంటుంది అట్లనే కాదు, మంచి అని కాదన్నా. దీంట్లో అన్న నా మెంటాలిటీ ఒకటన్నా, మంచి మనం చెడగొట్టాల్సిన అవసరం లేదు. పెద్దలు ఎంతవరకు తీసుకొచ్చారు, మా ఫ్యామిలీ ఇమేజ్ని ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకొచ్చారు. దాన్ని మనం పైకన్నా తీసుకెళ్ళాలి, లేదంటే ఎక్కడ ఉండేదాన్ని అక్కడే ఉంచాలి. ఈరోజు నా పాలసీ ఏంటంటే ఎక్కితే ఒక 2 మెట్లు ఎక్కించాలి అంతే తప్ప దాన్ని చెడగొట్టకూడదని నా ఆలోచన. ఈరోజు మీరే చూస్తున్నారు ఆళ్ళగడ్డలో జరుగుతున్న చర్యలనాలన్నా దాన్ని ఆక్రోశాలనాలన్నా ఏమనాలన్నా కూడా తెలియదు. ఇప్పుడు నేను అంటే వైఎస్ఆర్సీపీలో సెకండ్ స్ట్రింట్ లీడర్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ అంటే నాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ నెక్స్ట్ లెవెల్ లీడర్స్ కిందే ఉంటారు. అవును. ఈ కోళ్ళు 10 రూపాయలు 20 రూపాయల వ్యాపారంలో మీ మీదే కదా మొత్తం ఫోకస్ అయింది. అంటే నా మీద ఫోకస్ అయిందంటే బికాస్ ఆ రోజు ఉన్న పరిస్థితిలో ఆ ఇష్యూని లైమ్లైట్లోకి తీసుకొచ్చాను డెఫినెట్గా. ఆ రోజు ఏం జరిగిందంటే ప్రజలు కొంతమంది వచ్చి చెప్తున్నారు ఇంకా ఏంటి ఇది అని చెప్పేసి వి జస్ట్ స్టార్టెడ్ ఎలివేటింగ్ ఇట్. కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు కదా అన్న? కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు కదా? లేదు, అందరూ రెస్పాండ్ అయ్యారు, డిపార్ట్మెంట్ కూడా రెస్పాండ్ అయింది, కానీ కేసు నా మీదనే వచ్చింది. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది. కేజీ మీద 25 రూపాయలు వసూలు చేస్తున్నారు. 10 25 అయిపోయిందా? లేదు, 25 రూపాయలే. డాక్యుమెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. 25 రూపాయలు. 25 రూపాయలు. ఇంకా విచిత్రం ఏంటంటే దానికి ఒక లెడ్జర్ ఇస్తున్నారు. నువ్వు ఈరోజు ఇన్ని కొన్నావు, ప్రతి డే అకౌంట్ ఉంటుంది వాళ్ళకి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ షాప్ ఇన్ని కోళ్ళు వీడికి అని చెప్పేసి డే వైజ్ సేల్ ఇంటూ 25 రూపీస్ ఇంత అమౌంట్ అని ఒక షాప్కి పంపిస్తే ఆ షాప్ అతను నాకు పంపించాడు. ఇది మా బాధలు అన్నా అని. సో మేము ఫైట్ చేసాము. ఇది ఎంతవరకు ఆపగలుగుతామన్నా ఈరోజు అధికార పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళ దాంతో అహోబిలం ఇంకా మీకు తెలుసు అహోబిలంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కటి అరాచకాలే. ముష్టి వాళ్ళు కూడా వదలరా? అంటే గుంటూరు సీను అని ఒకటి తీసుకొచ్చి పెట్టారన్నాడు. గుంటూరు నుండి వస్తాడు అతను, గుంటూరు అతను. ఈ కేమ్ అతను ఎవరో కూడా మాకు తెలియదు. అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఒక 20 మంది ఉన్నారు అహోబిలంలో ఈరోజు. వాళ్ళ అఖిలప్రియ పేర్లు చెప్పుకుంటా అక్కడ వాళ్ళ వర్గం అంటూ చేయరాని పనులన్నీ చేస్తున్నారు. మరి లోకల్గా తిరస్కరణ తెలుగుదేశం వాళ్ళకి ఆల్రెడీ చిరాకు పుట్టి వాళ్ళే లీకులు ఇస్తున్నారు బయటికి. ఇవన్నీ ఆ నుండి రావన్నా, సొంత కొంపల నుండి బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం వాళ్ళే లీకులు ఇస్తున్నారు, అన్నా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి మీరన్నా ఆపండి అని. అంటే మళ్ళీ ఫ్యామిలీకి పెద్ద దిక్కు మీరే అవబోతున్నారు. ఇట్స్ నాట్ లైక్ ఫ్యామిలీ అన్న, ప్రజల తరపున నిలబడదాం. ఆ ఫ్యామిలీకి పెద్ద దిక్కు, ప్రజలకే మనం పెద్ద దిక్కు కావాలనుకుంటున్నాం. ఈరోజు మీకు తెలుసో తెలియదు అన్న, ఆర్లగడ్డలో ఎమ్మెల్యేకి ప్రజలకు ఉన్న అనుబంధం ఏంటో కూడా ఎవరికి తెలియదు. అసలు ప్రజలు ఎమ్మెల్యేని కలిసేది ఉండదు, ఎమ్మెల్యే ప్రజలను కలిసేది ఉండదు. ఎందుకు కలవాలో కూడా తెలియదు. ఏదైనా క్యాష్ అండ్ క్యారీ. పల్లె వెలుగు ఎలాగో మీరు పల్లెబాటు చేశారు కాబట్టి పల్లె వెలుగు బస్సు ఒకటి ఏంటి సార్, ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. పల్లె వెలుగు బస్సు లేదండి, ఇప్పుడు ఆళ్ళగడ్డలోనే ఉంటున్నారు. ఆళ్ళగడ్డ వదిలిపెట్టి పోవట్లేదు, ఎందుకంటే అక్కడ కొత్త టైప్ ఆఫ్ బిజినెస్లో ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మాకు ఈ కోళ్ళు కానీ అహోబిలంలో
ఏదో ఇప్పుడు కొత్తగా మీకు భూమా గారి ఫ్యామిలీకి ఏమైనా కోల్డ్ ఫామ్లు అలాంటివి ఏమైనా ఉండేవా? లేవండి మాకేం. మరి లేనప్పుడు ఈ కోళ్ళ మీద వేటేటి? వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు అన్న. మన వ్యాపారం చేయడం వేరు, వ్యాపారంలో కమిషన్ తీసుకోవడం వేరు. అది తప్పు. వ్యాపారం ఉదాహరణకి మీ ఫామ్ హౌస్ కోల్డ్ ఫామ్ల నుంచే సప్లై జరుగుతుంది, దాని మీద 10-20 ఎక్స్ట్రావో లెస్సో ఉందనుకోండి, ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి బిజినెస్ని బుల్డోస్ చేస్తామని. కానీ ఆ బిజినెస్లో మీకు అరంగేట్రం లేకుండా దీని మీద 20-25 రూపాయల కమిషన్లు ఏంటి? అతను వచ్చినాక భార్గవ్ చేస్తున్నాడు, ఇంకా మనకేం అట్లా ఐడియా అంటే ఉంటుంది. మీరు మళ్ళీ సేఫ్ జోన్ క్రియేట్ చేసుకుని భార్గవ్ మీద నెడుతున్నారు. మాకే భూమా అంటే ఐఎమ్ నాట్ ట్రావెలింగ్ విత్ దెమ్ కదన్నా. అఖిల ప్రియ ఇస్ హోల్డింగ్ దట్ లెగసీ ఇప్పుడు. ఓకే. సో తనే దాన్ని హోల్డ్ చేస్తూ తనే చేస్తుంది ఇలాంటి corruption. వైఎస్ఆర్సీపీ కోడిగుడ్డు మంత్రి అని అభియోగం మోపినందుకు మాజీ మంత్రి ఏకంగా ఆయన తల్లి కోడిగుడ్డు మంత్రి అని అభివర్ణించినందుకు ఏకంగా నేను కోళ్ళు వదలట్లేదు. చికెన్ డాన్ అని పెట్టామన్నా ఆమె పేరు, ఇట్లాంటివి పెట్టలేదు కానీ కోడిగుడ్డు మంత్రి ఆమె. మేము విడింటి ఆ మంత్రి అనేది కూడా మర్చిపోయారు. మాజీ ఒకప్పుడు మంత్రి అనేది కూడా మర్చిపోయారు ఆమె. బికాస్ ఆమె చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు కూడా ఎవరు గుర్తించుకోవట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు నాకు తెలిసి ఆయన భూమా నాగిరెడ్డి గారి మరణానంతరం ఈవిడ ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ప్రామిస్, మా నాన్నగారి డ్రీము 10,000-11,000 ఇల్లు ఇవ్వాలని. అది నాకు తెలిసి అది వైఎస్ఆర్సీపీ టర్న్యూర్లోనే కంప్లీట్ అయింది. యాక్చువల్ స్టార్ట్ చేసింది నాగిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అది ప్రామిస్ చేసి ఆ రోజు బాబాయ్ గెలవడం జరిగింది. అవును, దానికోసం ఆయన కూడా హీ వాస్ ఫైటింగ్ యాక్చువల్గా. అవును, శిల్పా వాళ్ళతో కూడా ఆ రోజు ఫైట్ చేశాడు. తర్వాత దాన్ని పెట్టుకొని హీ వాస్ లైక్ చేంజింగ్ ద పార్టీ మారారు అప్పుడు. తర్వాత అది కొంతవరకు సక్సెస్ అయ్యారు. దాంట్లో పవర్లో లేనప్పుడు పోరాటం చేశారు. పవర్ వచ్చిన తర్వాత ఈవిడ ఆరాటమే మిగిలిందా లేకపోతే ఇల్లు వచ్చాయి? ఆయన చనిపోయారు, ఇంకా ఇల్లు లేవు, ఏమి లేవు. ఈవిడ మంత్రి, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రామిస్. చేయలేదు ఆమె, తనేం ఫుల్ఫిల్ చేయలేకపోయారు. కానీ తదనంతరం వైఎస్ఆర్సీపీ ఆయంలో మళ్ళీ 10,000 ఇళ్ళు వచ్చినాయి. అంటే అదే లైక్ కంటిన్యూ అయినాయి. అదే ఇల్లులో హీ వాస్ లైక్ సక్సెస్గా ఇచ్చేయడం జరిగింది. అంటే ఏ పార్టీలో సిద్ధాంతాన్ని నమ్ముకున్న భూమా నాగిరెడ్డి గారు ఆ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ చేసింది. అది ఏమైనా అట్రాక్టివ్ జోన్ అయిందా మీకు మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అరంగేట్రం చేయడానికి? లేదండి, నాకు అక్కడ నంద్యాల పాలిటిక్స్కి ఇక్కడ మాకేం లేదు. కానీ బట్ ఒక అనుకోని ఒక పాత అనుకోని నేను అది ఫ్యామిలీ లెగసీ గురించి చెప్తున్నాను. డెఫినెట్గా ఆ రోజు నాగిరెడ్డి గారు అది ఏం చేశారు, అది సక్సెస్ఫుల్గా జరిగిందనే ఆలోచన అయితే ఉంది ప్రజల్లో కూడా. అది కదా సాటిస్ఫైడ్. అది జగన్మోహన్ రెడ్డి త్రూగానే జరిగింది. అంతే. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలో మీ ప్రస్థానం ఈరోజు మెజారిటీ తగ్గించడానికో లేదంటే ఓవరాల్గా మీకున్న బీజేపీ పరంగా ఉన్న పట్టుని బీజేపీని తగ్గించి వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడడానికి మీరు జాయిన్ అయిన నేపథ్యంలో మీ రాజకీయ ప్రస్థానం ముందుకు ఎలా నడవబోతుంది? ఒకటేనా, రేపు రాబోయే రోజుల్లో ఆ రోజు కూడా మేము ఒకటే డిసైడ్ అయ్యాం. రేపు డీలిమిటేషన్ అవుతుంది ఖచ్చితంగా. డెఫినెట్గా ఆ రోజు మేము కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఇదే డిస్కషన్తోనే ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఆపర్చునిటీ అనే దాంతోనే ఇదే అవ్వడం జరిగింది. సో రేపు కూడా అదే విధంగానే మేము ట్రావెల్ అవుతున్నాం. మీ కళ్ళు ఆర్ఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమైనా ప్రామిస్ తీసుకున్నారు? ఫస్ట్ రావడం ప్రామిస్ తీసుకోవడం కాదు, వాట్ వీ హ్యావ్ టు వర్క్ అనేది ఒక మాట అయితే ఈ డిస్కషన్ జరిగిన తర్వాతనే వచ్చాం. అంటే మీ ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ వైఎస్ఆర్సీపీలో కాబోతున్నాయి డెఫినెట్గా. అంతవరకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మీ సమన్వయం ఎక్కడ అనాపేస డివేట్ అవుతుంది? డివేట్ కాదు, డెఫినెట్గా. ఇప్పుడు ఆళ్లగడ్డ డీలిమిటేషన్ జరిగితే అన్న ఎన్ని మండలాలు ఉన్న 6లో ఎన్ని మండలాలు అటుపక్క డీలిమిటేట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఈ రోజు ఏం చెప్పలేం కదన్న, బికాస్ డీలిమిటేషన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ డెఫినెట్గా అయితే ఒక 2 మండలాలు అయితే బయటకు వెళ్తాయి. 2 మండలాలు ఏదో ఒక కాన్స్టిట్యున్సీ, ఏదో నంద్యాల కన్నా రూరల్ కన్నా వెళ్ళిపోవచ్చు, లేదంటే అట్లా కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీ అన్నా ఫామ్ అవ్వచ్చు. కోయిలకుంట్ల కొత్త కాన్స్టిట్యున్సీ ఫామ్ అవడానికి ప్రాబిలిటీస్ ఉంటాయి. ఎనీథింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఖైరతాబాద్ లాంటి పెద్ద నియోజకవర్గం 28 లక్షల ఓట్లు ఎప్పుడైతే అది బైఫర్కేట్ అయిందో, కూకట్పల్లి కింద అండ్ లింగంపల్లి ఇలాంటివన్నీ ఆవిష్కరించబడ్డాయి, జూబ్లీ హిల్స్. అలానే ఇది కూడా ఇందులో తీసుకెళ్ళి దాంట్లో కలిపితే పర్పసే డిఫీట్ అవుతుంది. నంద్యాల 1, 2 కన్నా నంద్యాల 2 చిన్నది అవుతుంది. సో దే రిక్వైర్డ్ కొంచెం పాపులేషన్ యాడ్ ఆన్ ఉంది. అది ఇంకా పక్క కాన్స్టిట్యున్సీ ఇదే కాబట్టి అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు ఆపర్చునిటీ డెఫినెట్గా ఇద్దరికీ ఉంటుంది, నానికి ఉంటుంది, అదేవిధంగా నాకు ఉంటుంది. ఒకవేళ నానికి మీకు డీలిమిటేషన్ నెక్స్ట్ జరగకపోతే ఇది కంటిన్యూ చేస్తారా నానితో? పార్టీ ఏ డిసిషన్ చెప్తే ఆ డిసిషన్ అన్న ఆ రోజు. బట్ వీల్ ఫైట్ ఫర్ ద టికెట్. ఇన్వర్టెడ్ కామాలో మీకు హెడ్డింగ్ ఉంటుంది. బీఆర్కే బ్రాండ్కి ఏంటంటే పార్టీకి వేరే విధేయుడు, అది బీజేపీ అనండి, తెలుగుదేశం అనండి, అన్న పార్టీ కుటుంబ పెద్ద, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి అన్న. ఒకటైతే మేము పనిచేసేది ప్రజల కోసం. వీ నీడ్ టు రీచ్ ద గోల్. నేనేం ఊరికే చేయట్లేదు కదా, సమ్ గోల్ ఉంది, ఆ గోల్ అచీవ్ అవ్వాలనుకుంటాం, దాని ప్రకారమే ఫైట్ చేస్తాం.
సో వాట్ పార్టీ విల్ టేక్ ద డిసిషన్, ఆ రోజు ఎలా యూస్ చేసుకోవాలంటే అలానే. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫోల్డ్స్ ఆఫ్ ఏదైనా జగన్ అన్న చేతిలో ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంటుంది. 5 ఏళ్ళు మీరు బీజేపీలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాల పట్ల ఆయన పనితీరు పట్ల పూర్తిగా ఆకర్షితులవుతూనే ప్యారల్గా బీజేపీకి పనిచేసుకుంటూ వస్తూ 2024లో మీ వైఎస్ఆర్సీపీ అరంగేట్రం కింద దీన్ని అభివర్ణించవచ్చా? అట్లనే ఏం లేదన్న, ఒరిజినల్గా చెప్పాలంటే బీజేపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులకు భయపడుతున్నాం. ఇన్ని మంచి పనులు చేస్తే మన నాడ గెలుస్తాం, ప్రజలు ఓట్లు వేస్తారా అని భయపడినాం. అంటే ఇది భయంకి ఒక డిఫరెంట్ అబ్రివేషన్ ఇచ్చారు. అంటే డెఫినెట్గా అదేంటంటే ప్రజాసేవ చేసేవాడిని చూసి భయపడాల్సిందే కదన్నా, అది కూడా ఇష్టమే మారుతుంది ఎట్లయినా. అది కారణం ఏందా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టడానికి? ఏమి చేసినా ప్రజలు ఇంకా మనం చేయాలి. ఎక్కడెక్కడ ఆ రోజు రోడ్స్లలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అది మేము అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కొంచెం ఫిల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. కొంచెం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మనం చేయగలిగింది ప్రాబ్లం ఉన్న చోటనే ఆ రోజు ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు కదా. దానివల్ల అంటే మీరు బీజేపీలో ఉంటూ అంత సొంత డబ్బులు ఖర్చు పెట్టవలసిన అగత్యం వచ్చింది కదా మీకు. ఏ ఎంపీ లాట్స్ అయినా సరే బీజేపీ నేషనల్ లెవెల్ లాబింగ్తో మిమ్మల్ని అనుసంధానపరిచే కార్యక్రమానికి ఒక్కసారి కూడా ఇనిషియేటివ్ తీసుకోలేదా? ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది ఆలగడ్డ అన్న దగ్గర. బీజేపీలో అంత అసలు రాజకీయం చేసే వాళ్ళే లేరాడా, అది టైం వేస్టే తప్ప బీజేపీ రాజకీయం చేయాలనే ఉద్దేశం కూడా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఆంధ్ర నుండి ఇంతమంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు, ఒకరన్నా 10 రూపాయలు ఇలే. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నాకు ఒక ఊర్లో ఇమ్మీడియట్గా రోడ్డు వేయాల్సి వస్తే తిరుపతి ఎంపీ గారిని అడిగితే ఆయన ఇచ్చారు 5 లక్షలు, గురుమూర్తి గారు ఇచ్చారు 5 లక్షలు. ఒక ఎమర్జెన్సీ రోడ్డు ఒకటి వేయాలి మనం పొలిటికల్, ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో మేము అడిగామంటే బీయింగ్ ఏ లోక్సభ మెంబర్ ఆయన 10 lakhs ఇవ్వచ్చు, ఆయన ఇచ్చారు. దట్ ఈస్ పొలిటికల్ మెటీరియల్ అన్న. ఇప్పుడు బీజేపీలో నేను 100 మందిని అడిగినా, ఒక్క ఎంపీ అన్న ఇచ్చేవాడు ఎవడు ఉండరు అక్కడ. అదేదో మేము జోలు వేసుకుంటున్నట్టు ఫీల్ అవుతారు 10 లక్షలు, అది ఇచ్చేది 10 లక్షలు వర్క్కి, మాకు కాదు. అది కూడా వాళ్ళకి అన్న, వాళ్ళు ఎప్పుడు అలాంటి కాన్సన్ట్రేషన్ లేరు. ఓకే, సో ఫర్దర్ పొలిటిక్స్ సమన్వయకర్తగా సంధానపరుస్తూ వైఎస్ఆర్సీపీతో ముందుకు వెళ్తూ కాబోయే ఒక ఎమ్మెల్యే కింద అభివర్ణించవచ్చు మమ్మల్ని. డెఫినెట్గా మా గోల్ అయితే అదే. అప్పుడు నిజంగా ఆళ్లగడ్డ బైఫర్కేషన్లో విడిన ఒక నియోజకవర్గానికి ద ఒరిజినల్ పవర్ అండ్ ద రియల్ బ్రాండ్ ఆఫ్ భూమా అన్నది కిషోర్ రెడ్డి రూపంలో చూపించవచ్చా? డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తామాట, అందులో అయితే డౌట్ లేదు. అంటే ఫర్దర్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉంటుంది ఆర్లగడ్డలో. అంటే మీ ప్రస్థానంలో మీరు 2004లో ఒక ఎంపీపీగా, మీ నాన్నగారు తెలుగుదేశం లెగసీ 1985 మీరు చిన్నపిల్లడే వచ్చి చూస్తూ ఉన్న ప్రస్థానంలో, అంటే నాకు తెలిసి రామారావు గారు తదనంతరం చంద్రబాబు నాయుడు గారు, మీ టెన్యూర్ అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్, అంటే ఈ రెండింటిని మీ లెవెల్లో మీరు దాన్ని కంపేర్ చేయాలంటే, ఎందుకంటే ఒక అధినాయకుడిని చూసి ఎవడైనా సరే రాజకీయాల్లో ప్రభావితం అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్క సూటిగా ఒకే మాటలో చెప్పాలి, చెప్పింది చేస్తాడు, చెప్పింది చేసింది కానీ చెప్పడు మళ్ళీ. లైక్ ఎట్లా అంటే మడమ తిప్పడు, అదే విధంగానే ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము చూస్తున్నాం కదా ప్రాక్టికల్గా, చెప్పినవన్నీ ఒకటి, చేసినవి ఏమున్నాయి. ఈరోజు సూపర్ 6 అన్నారు, ఎక్కడికి పోయినాయండి? ఏం సూపర్ 6? ఎవరైనా సూపర్ 6 గురించి అడిగితే 4 అంటున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఆయన ఏదైతే చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. అంటే దీంట్లో ఒకటి చెబితే చేసే రకం జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పినా చేయని రకం చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకు చెప్తాడు అనుకుంటున్నారు? ప్రజలు మోసపోతున్నారు, అదే కదా వెన్నుపోటు. అందుకే ఆయన ఇంకా వేరే దాంట్లో ఏం లేదు, వేరేదిగా వాళ్ళిద్దరిని వర్ణించడానికి ఏం లేదు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మాట తప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మాట కింద రాసుకుని నిలబడతాడు ఆయన, అది ఎక్కడైనా రాసుకోండి. బట్ స్టిల్ అదే జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో కూడా. ఎన్ని హామీలు, ఈరోజు అధికారంలోకి రావడానికి అన్ని బూటపు హామీలన్నీ ఇచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేశారు ప్రతి ఒక్కరు. రైతులను అయితే ఈరోజు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రేట్లు పడిపోయి పూర్తిగా, ఈరోజు మా ఏరియాలోనే ఉందన్న, జొన్నలకు రేట్ లేదు, వరికి రేట్ లేదు, ఎక్కడే కానీ రైతులు అసలు టొబాకో రైతులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మిర్చి ఒక పక్క మీరు తెలుస్తుంది, మిర్చి రైతులు ఇంతమంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కనీసం తెలుగుదేశం నాయకుడికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇందాకలా మీరు ఒక ప్రస్థానం తీసుకొచ్చారు మీ ఆలగడ్డ నియోజకవర్గంలో, ఎవడో తలకమాసిన గుంటూరు బ్యాచ్ అంతా అక్కడికి వచ్చి తగలడ్డారు,
అప్పుడు స్థానికంగా విముఖత ఎందుకు ప్రదర్శించట్లేదు? ఈరోజు మేము చెప్తున్నాం ఆర్లగడ్డలో ప్రతి ఒక్క దాని మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మీ పోరాటం గురించి నేను అంటలే, ఇప్పుడు మీలాంటి వాడు కూడా పోరాటం చేయడు కాదు కదా. లేదు, ప్రజల్ని మోటివేట్ చేస్తూనే వీఆర్ ట్రయింగ్ టు డూ దాట్. బట్ అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు మేము లైక్ పొలిటికల్ సినరియాలో అసలు తప్పుని ఎవరు ఆపలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితిలో లేదు. ఈవెన్ భూమా నాగిరెడ్డి గారు ఫ్యాక్షన్ రాజకీయాలన్నీ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల మీద దౌర్జన్యాలు జరిగిన ఉదంతాలు ఎక్కడ నేను వినలేదు. లేదన్న, ఏ రోజే కానీ ఆర్లగడ్డ నియోజకవర్గంలో గతంలో భూమా నాగిరెడ్డి గారికి గంగుల కుటుంబానికి మాకు ఎప్పుడైనా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు కూడా ప్రజల జోలికి పోయిన పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. ఎవరైనా కానీ వాళ్ళ లిమిటేషన్స్లో వాళ్ళు ఉంటారు, మా లిమిటేషన్స్లో మేము ఉండేవాళ్ళం. గంగుల్ గారి ఫ్యామిలీ నుంచి కూడా ఈ మాట విన్నాను. ఇట్స్ రైవల్రీ బిట్వీన్ బోత్ ఫ్యామిలీస్, అంతేకాని ఇట్ ఈస్ నాట్ విత్ ద పీపుల్ అరౌండ్. లేదు, ఎక్కడే కానీ ప్రజల్ని దోచుకొని తినాలి అనే ఆలోచన ఎవరికి ఉండేది కాదు. ఎవరైనా వ్యాపారం చేసుకునే మేము తిరుపతిలో పోయి చేసుకునే వాళ్ళం, వాళ్ళు ఏమన్నా హైదరాబాద్లో ఇవి అక్కడెక్కడో పోయి వాళ్ళు చేసుకునే వాళ్ళు తప్ప ఆర్లగడ్డలో ఏదే కానీ ప్రజలతో కనెక్ట్ అయ్యి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మేము ఏ వ్యాపారం చేయలేం. కానీ ఇంత మళ్ళీ దౌర్భాగ్య పరిస్థితులు అట్రిబ్యూట్ అవుతుంటే స్థానిక విముఖత ఎందుకు లేదు? స్థానికుల్లో ఉందన్న, బట్ దే డోంట్, అంటే వాళ్ళకి భయం అనే ఒక దాంట్లో ఇదైపోయారు. ఇంకా 4 years ట్రావెల్ అవ్వాలి, వీళ్ళని ఎదిరిస్తే మనం బతకనియరు, ఏందో వీళ్ళు అంటే వీళ్ళకి ఇది డిఫరెంట్గా ఉంది పాలిటిక్స్. ఎప్పుడు చూడలే ఆర్లగడ్డ ప్రజలు కూడా. ఫ్రాక్షన్ చూశారు, యాక్షన్లు చూశారు, కానీ ఈ దొంగ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి గుంటూరు నుండి వచ్చిన వాళ్ళ రాజకీయాలు ఎప్పుడు చూడలేదు. ఈయన ఇంకో ఎక్కడి నుండి వచ్చినాడు కూడా తెలియదు భార్గవ్. వాళ్ళ రాజకీయాలు తెలిసి ఆర్లగడ్డలో ఒకప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ బిజినెస్ సెంటర్, కానీ దేర్ ఆర్ పీపుల్ మైగ్రేటెడ్ టు వేరియస్ పాకెట్స్. డెఫినెట్గా అన్న, ఒకప్పుడు మంచి మంచి ఇండస్ట్రీ మళ్ళీ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్, శనగల మిల్స్ కానీ, పప్పు మిల్స్ కానీ, రైస్ మిల్స్ కానీ చాలా ఉండేవి ఆర్లగడ్డ టౌన్లో. మెల్లిమెల్లిగా ఒక టైంలో ఫ్రాక్షన్ భయానికి బయటికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి కొత్తగా మళ్ళీ అందరూ కొంచెం 10 years నుండి అందరూ ఉంటున్నారు. మళ్ళీ బాగుంది, బిజినెస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. గత సంవత్సరంన్నర నుండి డౌన్ఫాల్ అనేది మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి పడిపోయే విధంగా పడిపోయింది మనకు. ఎందుకంటే వీళ్ళు చేసే చర్యలు అలా ఉన్నాయి. అఖిలప్రియ కానీ వాళ్ళ బ్యాచ్ కానీ వాళ్ళు చేసే చర్యలు ప్రజల్ని పూర్తిగా ఇబ్బంది. ఇట్లా కోళ్ళు, తర్వాత పూలు అమ్ముకునే వాళ్ళని, చిన్న చిన్న షాప్ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయడము, వాళ్ళ అనుచరులు, ఇలాంటి ఏదో పనుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా మీకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ టొబాకో గోడౌన్స్ నిలువ పెట్టే వాళ్ళని రూపాయి పావుల, మీకు అన్ని కథనాలు పేపర్లో వచ్చాయి. అవును, ఐ డోంట్ థింక్ మీకు తెలిసే ఉంటుంది అన్ని. చాలా విషయాల్లో ఇలా అంటే మళ్ళీ కాలేజీ కూడా తీసుకున్న ఆర్లగడ్డలో బిజినెస్ మాడ్యూల్ మళ్ళీ ఎలాబరేట్ చేసే టైంలో ఒక 30 సంవత్సరాల బడబాగ్ని తగ్గించిన దగ్గర మళ్ళీ చెత్త చెదారాన్ని ఎందుకు ఎన్హాన్స్ చేస్తున్నారు? ఈరోజు ప్రజలు ఒక తప్పు చేసినారు, బటన్ నొక్కి ఇలా పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఒక అతను బటన్ నొక్కితే 10 మంది సుఖంగా ఉన్నారు. ఈరోజు అందరూ కలిపి బటన్ నొక్కితే అందరూ కష్టాలు పడుతున్నారు. ఈవీఎం నొక్కడం వల్లనే కదా ఈ సమస్యలని చెప్పాము. అప్పటికి ప్రజలకి మోటివేటింగ్, ఇలా జరుగుతాయి అని చెప్తూనే ఉన్నాం. అప్పుడు కొంతమంది విన్నారు, కొంతమంది వినలే. ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చి, ఒకప్పుడు 10 లక్షలు ఉండాల్సిన సెంటు భూమి ఈరోజు ఆర్లగడ్డలో 2 లక్షలు కొనేవాళ్ళు లేడు. శిల్పా లేఅవుట్ అనేది ఒక లేఅవుట్ ఉండింది, చాలా బాగా అద్భుతంగా చేశారు. దాన్ని ఒకే ఒక్క నెపం పెట్టుకొని, ఈమె పర్సనల్ గ్లడ్జ్ పెట్టుకొని ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అవును, ఆ వెంచర్ ఎప్పుడో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు అక్కడ కొన్న ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, అన్న పాప పెళ్ళి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయాలి సైట్ అంటే పెళ్ళి ఆగిపోయే పరిస్థితి ఉందన్నాను. లిటరల్గా పెళ్ళి ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు వ్యక్తిగత వ్యంగ్యంటాలతో స్థానిక ప్రజలు ఎవరైతే వాళ్ళందరూ ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ హర్ డ్యూటీ టు రెస్క్యూ దెమ్ కదా. తను మెంటాలిటీ ఇలా అయిపోయింది, ఇంకా క్రూయల్గా తయారయ్యారు. చిన్నప్పటి నుంచి అంతే. ఈ రోజు చిన్నప్పటి నుండి అంటే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, బట్ ఇంత వీడిని ఎక్స్పెక్ట్, ఇంత ప్రజల్ని ఇబ్బంది పరిచే విధంగా ఉంటారని వీడిని ఎక్స్పెక్ట్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులుగా ఆవిష్కరించబడిన తర్వాత ఎప్పుడైనా కానీ ఏ వెంచర్ అయినా కూడా గ్లడ్జ్ తీసుకోకూడదు, ప్రజల మీద మనం పగ పెంచుకోకూడదు. ఇప్పుడు ఆ కొన్నోడు తప్పే ఉంది, అమ్మినోడు తప్పు ఉంటే నువ్వు పోయి అమ్మినోడితో చూసుకో. కొన్న వాళ్ళందరినీ పోయి నువ్వు ఆడ కాలువ పోయిందంటే, ఇదే మా పొలంలో కూడా కాలువలో పోయినాయి, బూడ్చినాం. ఇదే శిల్పా లేఅవుట్ ఎక్కడైతే వేసారో దాని పక్కన మా లైనే ఉంది, అక్కడ కూడా బూడ్చారు. అఖిలప్రియ సొంత భూమిలో కూడా బూడ్చిందే కేసీ కెనాల్ని. కాలువలు పోతున్నాయి, నా పొలం దాటినాక అఖిలప్రియ పొలం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినారని చెప్పేసి మీటింగ్ గ్రౌండ్ క్లియర్ చేయడానికి మొత్తం క్లియర్ చేసినారే. ఆ రోజు గుర్తు రాలేదా? రైతులు కింద. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి, ఆ కాలువ కూడా టౌన్లోకి వస్తుంది. కేసీ కెనాల్తో టౌన్లో ఏం పడిందండి?
కింద ఏం రైతులు లేరు, ఎవరు లేరు, లేరు. చాలా తక్కువ పొలాలు. అవి కూడా వాళ్ళకి బోర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అండ్ పక్కన కూడా వాటర్ ఉంది. సో అదేం పెద్ద అన్నీ వాళ్ళు కూడా ఏంది కేసీకెనాలు వేస్తూ పక్కన ఇంకో లైన్ వేస్తారు. సో ఈరోజు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు ప్రతి చర్యతో వీళ్ళు. ఈరోజు మీకు తెలుసో తెలీదు, తెలుగుదేశం నాయకులు కూడా అసహించుకునే స్థాయికి దిగజారిపోయారు. అంటే ఈ ఫ్రిక్షన్స్ ఏవి అడ్రస్ చేయకుండానే టికెట్ గ్రాంట్ అయిందంటారా, అయితే ఈ మోటోని మాకు ఫర్దర్ కావాలని దాన్ని జస్టిఫై చేయడానికి ఇచ్చారంటారా అవకాశం? అంటే వీళ్ళు చేసింది అలా చేసినారన్నా, బట్ పార్టీ టికెట్ ఇవ్వడంలో వాళ్ళ ఈక్వేషన్స్ ఏమున్నాయో మాకు తెలియదు. కానీ మీలాంటి వాళ్ళు, మీ నాన్నగారు లాంటి వాళ్ళు, బొమ్మ నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు కనబడి ఉంటారు వాళ్ళకి. అంతే, ఫ్యామిలీ బేస్ చూసుకొని ఇచ్చింటారు, అదే జరిగిపోయింది. అంటే రీసెంట్ ట్రాక్ రికార్డ్ కూడా ఇన్ ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఒక కిడ్నాప్ ఉదంతం, 18 నిమిషాల్లో చేసిన ఉదంతం, ఇవి అసలు ప్రామాణికంగా కన్సిడర్ చేయలేదా పార్టీ? అది పార్టీకి ఉండాలన్న మనకు తెలియదు కదా. వాళ్ళ ఈరోజు ఎట్లా జరుగుతుంది అంటే మీ ఊర్లో ఛానల్స్ అవి రావా, వార్తలు ఏం తెలియదు? ఆలగడ్డ అన్నీ తెలుసు, తెలిసి ఎలా పార్టీ ఇచ్చిందంటే ఇంకేం చేస్తారు? టికెట్ గురించి అంటే ప్రజలు ఓటేసి అదే కదన్నా ఈరోజు అనుభవిస్తున్నారు. అనుభవించడానికి ముందే మనకి సినిమా దాని ఏమంటారు, ట్రైల్ ఇస్తారు. ట్రైల్లో ఏదైనా ప్రాక్టికల్గా ప్రజలు చూస్తేనే, గతంలో మీరే చూశారు 2019లో గెలవడానికి ముందు 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు? రైతులకి రుణమాఫీ చేస్తామని ఆ రోజు చేయలేదు. ఈరోజు ఏమైంది? మళ్ళీ అధికారం ఇచ్చినారు, ఏదో చేస్తారన్నారని. ఈరోజు చూస్తే లాస్ట్కి మళ్ళీ సేమ్ అదే మోసం, అదే వెన్నుపోటు. ప్రజలు దే హ్యావ్ టు డిసైడ్. మీరు చేస్తున్న ఈ రాజకీయాల్లో మీకు ఒక ఒరిజినల్ ఒక బ్రాండ్ ఉంది. అంటే బ్రాండ్ అంటే నేను మీ ఇంటి పేరునే చెప్తున్నా, అది ఒక ఆళ్ళగడ్డలో ఒక సెన్సేషన్. ఆ పరిస్థితుల్ని ఇప్పుడు మీరు మీ ఉదాహరణ వేసుకుని ఇప్పుడున్న దహనకాండకి, ఈ రావణ కాష్టకి ప్రజల తరఫున ఏమైనా భరోసా ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ తరంగా ఒక బృహత్తర కార్యక్రమంకి ఏమైనా తెరలేకపోతున్నారు? ఇప్పుడు ఇంకా ఆల్రెడీ జరుగుతున్న విషయాల మీద కూడా మేము ఆల్రెడీ పోరాడుతున్నాం. అండ్ నెక్స్ట్ కూడా అంటే నేను అంటుంది ఎందుకు అంటున్నానంటే, పోరాడితే సొల్యూషన్ కనబడుతుంది. వీఆర్ఎస్ ఫైటింగ్ అన్న సొల్యూషన్ కూడా ఉంది. ఎందుకంటే మీరు కోల్డ్ రేట్ల మీద 20-25 రూపాయల దగ్గర గౌరవ కలెక్టర్ గారు ప్రతిస్పందించింది నేను చూశాను. స్పందించారు. అండ్ గోయింగ్ ఆన్ కూడా చాలా విషయాల్లో కూడా ఈ టోల్ గేట్స్, ఈ అరాచకంగా వసూలు చేయడాలు, ఇవన్నీ కూడా వీఆర్ ట్రైంగ్ టు కంట్రోల్. అండ్ దీని మీద మేము ఫర్దర్ కూడా ఇంకో స్టెప్ తీసుకుంటాం అన్నది. సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు గతంలో ఎట్లయితే నేను పల్లెబాట టైప్లో పెట్టుకున్నామో అదేవిధంగా ప్రతి విలేజ్ కూడా ఈరోజు పార్టీతో. మీరు పల్లెబాట పెడితే మీకేం పార్టీ పరంగా మీకు కూడా ఏం గుర్తు రాలేదు, ఉన్న చేతి చెమురు వదిలింది మీకు? అంటే ఒకటన్నా, ప్రజలు ఈరోజు మనం ప్రజల కోసం ఏదైనా చేసేటప్పుడు గ్యాప్ తీసుకొని వీ కెన్ డూ ఏదైనా. కానీ ప్రజల తరపున పోరాడడానికి అయితే మేము సిద్ధంగా. లాంగ్ బ్యాటిల్, 4 ఏళ్ళు ఇంకా ఉంది. అవును, 4 ఏళ్ళు తప్పకుండా అన్న. 4 ఏళ్ళు చాలా చిన్న టైం అన్నది. 4 ఏళ్ళు మీకు ఐ డోంట్ థింక్ సో. నాకు మీరు అంటున్నారు లాంగ్ బ్యాటిల్ అని. 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు వచ్చేస్తాయి. అంటే నిత్యం చచ్చివాడికి చావేటనో సాగుతూ ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ కేసులు పెట్టించుకుని ఉన్నారు కాబట్టి మీకు ధైర్యం ఉంది. కానీ ప్రజలు మీ వెనకాల నడవట్లేదు, అది గమనిస్తున్నారు మీరు? ప్రజలు నడుస్తున్నారన్న, మా దగ్గర నడవకుండా ఏం లేదు. పార్టీ క్యాడర్ డెఫినెట్గా అన్న, పార్టీ క్యాడర్ కూడా ఉంది. ఈరోజు పార్టీ క్యాడర్ ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు అంటే చురుగ్గా పనిచేస్తున్నారు. గతంలో మొన్న ఒక 10-15 డేస్ బ్యాక్ ఒక ర్యాలీకి పిలిస్తే దాదాపు 1000 మంది వచ్చినారు ఆళ్ళగడ్డలో. దాదాపు 5-6 వేల మంది ఒక్క పిలుపుతోనే. నాని గారు కానీ నాని గారు అందరూ ఒక కాల్ ఇచ్చారు. మొత్తం అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు, పబ్లిక్ అందరూ కూడా. చాలా బాగా అన్న, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్న బ్యాటిల్. ఇప్పుడు వరకు దేవర్ ఫైటింగ్ లైక్ ఎట్లా అంటే ప్రజల తరపున ఇంకా టైం అయింది. వైఎస్ఆర్సీపీ ఈ రోజు నుండి పనిచేసే టైం. ఆల్రెడీ పనిచేస్తున్నాం అండ్ ఇంకా కొంచెం ఫార్వర్డ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పనిచేస్తూనే ఉంటామన్న. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఉన్న మీకు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ విధంగా ఆడ్ సర్కమ్స్టాన్సెస్ని ఎదుర్కోవడానికి ప్రతి నియోజకవర్గంకి ఒక లీగల్ టీం ప్రొయాక్టివ్గా పనిచేయాలి కదా. సో పనిచేస్తున్నాం, మా దగ్గర అయితే లీగల్ టీం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున నా పార్టీ ఇన్ ద సెన్స్ మేము మెయింటైన్ చేయాల్సిందే కదా. ఎవరైనా కానీ నాని కానీ పార్టీయే కదా. పార్టీ లీగల్ సెల్ ఐమ్ ఆస్కింగ్. పార్టీ లీగల్ సెల్ ఇన్ ద సెన్స్ అక్కడ వాళ్ళు సపోర్ట్ ఉంటారు, ఇక్కడ మన లోకల్ లీగల్ సెల్ ఉంటుంది. ఎనీ డిఫరెన్సెస్ వస్తే పార్టీని వీళ్ళు అప్రోచ్. అంతవరకు ఇక్కడ లీగల్ టీం అంతా ఇక్కడ ఉంది. ఆళ్ళగడ్డలో పర్సనల్ నాని టీం ఉంది, నా టీం ఉంది, ఏర్పాటు చేసుకున్న మా టీం మాకుంది, నాని టీం నాని దగ్గర ఉంది, అందరూ ఉన్నాం. ప్రజలకు ఎవరికైనా కష్టం వస్తే లీగల్ టీం అనేది ఉంది, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఆళ్ళగడ్డలో వీఆర్ రెడీ టు ఫైట్ ఎన్ని యాంగిల్స్లో అయినా కూడా, దాంట్లో నో డౌట్. అది ఒకటే యాంగిల్ ఉంటుంది అంటే ఎనీ యాంగిల్, ఎనీ డిఫరెంట్ యాంగిల్స్ ఎన్నైనా. ఒక యాంగిల్ పద్ధతిగా వచ్చే యాంగిల్ ఉంటుంది, ఒకటి
పద్ధతి లేకుండా వచ్చే యాంగిల్స్ ఉంటాయి, అన్ని విధాలుగా కూడా ఫైట్ చేయడానికి డిఫెండ్ చేసుకోవడానికి. పద్ధతి లేని యాంగిల్ అంటే ఒరిజినల్ బొమ్మ యాంగిల్. అట్లే ఉండదు అన్న, భూమా యాంగిల్ ఎప్పుడే కానీ పద్ధతి లేకుండా ఉండదు. భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అన్ని పద్ధతి ప్రకారమే జరిగాయి. పద్ధతి లేకుండా మీరు గమనిస్తే మీకు తెలుసో తెలీదో ఆర్లగడ్డని అలా చిత్రీకరించారు, కానీ గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఏ కేసులు లేవు ఆర్లగడ్డలు. ఎప్పుడో ఫ్రాక్షన్ ఉన్న టైంలో కొట్టుకునేది తప్ప తర్వాత ఎప్పుడు లేవు.